జనరల్గా మనకి లోపల అవి ఎలా పెరుగుతున్నప్పటికీ గడ్డలు పెరుగుతున్నా సిస్టులు పెరుగుతున్నా యూజువల్గా పేషెంట్కి కంప్లైంట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో రొటీన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్లోనే మోస్ట్ ఆఫ్ ద ఓవేరియన్ ట్యూమర్స్ కానీ ఓవరీ మాసెస్ కానీ మనకి బయటపడేవి. ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి అండాశయంలో ఏమైనా ట్యూమర్ కనిపించినా, ఏమైనా సిస్ట్ కనిపించినా, లేదంటే ఎన్లార్జ్డ్ ఓవరీస్ కనిపించినా మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తామండి. ట్యూమర్ మార్కర్స్ అన్ని కొన్ని ఉన్నాయండి. CEA కానీ CA-125 కానీ. మనకి CA-125 అన్న ట్యూమర్ మార్కర్ ఓవరీకి సంబంధించిందనమాట. అంటే ఓవరీలో కనుక ఏవైనా క్యాన్సర్ లాంటి ట్యూమర్ ఉంటే ఈ CA-125 అన్న బ్లడ్ టెస్ట్లో ఈ పర్టికులర్ ట్యూమర్ మార్కర్ వాల్యూ ఎక్కువ శాతం పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. హయ్యర్ స్కాన్స్ ఏదైతే అనుకున్నామో CT స్కాన్ అబ్డమిన్లో ఆర్ MRI పెల్విస్లో మనకి తెలిసేది ఏంటంటే ఈ అండాశయాలు ఏ సైజు ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఎంత సైజు ఉంది ఈ గెడ్డ యొక్క లక్షణాలు ఏంటి అంటే అది లోపల నీరు నిండుందా, లేదంటే లోపల బ్లడ్ నిండుందా, అంటే హిమరేజిక్ సిస్ట్ అయి ఉండొచ్చు, కేవలం నీటి బుడగలు అవ్వచ్చు. ఏ ట్యూమర్ అయితే స్ప్రెడ్ అవుతుందో దాన్నే మనం క్యాన్సర్ అని అంటామండి. దాని లక్షణమే పక్కనున్న ఆర్గాన్స్ అన్నిటినీ స్ప్రెడ్ చేయడం, పక్కనున్న అవయవాల్ని కూడా నాశనం చేసేదాన్నే మనం క్యాన్సర్ అని అంటాం అన్నమాట. ఇవన్నీ తెలుసుకోవడానికి మనం హయ్యర్ లెవెల్ ఆఫ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లైక్ CT స్కాన్ అబ్డమిన్ ఆర్ MRI మనం చేయిస్తామన్నమాట. ఈ CA-125 లాంటి ట్యూమర్ మార్కర్ వల్ల కూడా, బ్లడ్ టెస్ట్ వల్ల కూడా మనకి ఈ అండాశయంలో ట్యూమర్స్ ఎలాంటివి అన్నది మనకి హెల్ప్ చేసే టెస్ట్లో అదొకటండి. డయాగ్నోస్టిక్గా అంటే నిర్ధారించే టెస్ట్ ఈ ట్యూమర్ క్యాన్సరే లేదంటే ఈ ట్యూమర్ క్యాన్సర్ కాదు అని తెలియడానికి మాత్రం హిస్టోపెథాలజీ ఒకటేనండి. అంటే డెఫినెట్గా క్యాన్సర్ ఆర్ డెఫినెట్గా క్యాన్సర్ కాదు అని తెలిసేది మనకి కేవలం పెథాలజీ రిపోర్ట్ వల్లే. ఓవరీకి సంబంధించిన సిమ్టమ్స్ పర్టికులర్గా కాకపోయినా పేషెంట్కి పొట్టలో నొప్పిగా ఉండడం, పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ జనరల్గా ప్రతి స్త్రీకి సహజమైనప్పటికీ కూడా వీళ్ళల్లో ఎక్కువ శాతంగా పెయిన్ అనుభవించడం, పేగులతో సంబంధించిన సిమ్టమ్స్ లైక్ ఎక్కువగా తినలేకపోవడం, తిన్నది సరిగ్గా అరగలేకపోవడం, మోషన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం, ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ మనకి వేరే ప్రాబ్లమా అని అనిపించే సిమ్టమ్స్ తోటి యూజువల్గా పేషెంట్స్ ప్రెజెంట్ అవుతారండి. కొన్నిసార్లు వాళ్ళు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్తో కానీ, పీరియడ్ యొక్క ఎక్కువ బ్లీడింగ్ కానీ, తక్కువ బ్లీడింగ్ ఇలాంటి సిమ్టమ్స్తో కూడా జనరల్గా పేషెంట్స్ ఓవరీలో ఉన్న ట్యూమర్స్ కానీ సిస్ట్స్ వల్ల వాళ్ళు కంప్లైంట్ చేసే సిమ్టమ్స్ ఇవి. సో రొటీన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్లోనే చాలా మటుకు ఓవేరియన్ ట్యూమర్స్ కానీ సిస్ట్స్ కానీ బయటపడే ఉంది. ఓవరీలో సిస్ట్స్ కానీ ట్యూమర్స్ కానీ ఉంటే వెంటనే భయపడేది ఏమీ లేదండి. నెక్స్ట్ ఎందుకు వచ్చింది, ఇది క్యాన్సరా కాదా అని మాత్రం నిర్ధారించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోకుండా నెక్స్ట్ కావాల్సిన పరీక్షలు చేయించుకుని ఇది సర్జరీ అవసరమయ్యే సిస్టా, సర్జరీ అవసరం అక్కర్లేదా, ఇవన్నీ తెలుసుకుని ఇది క్యాన్సరా కాదా కూడా ముందే తెలుసుకోవడానికి నెక్స్ట్ పరీక్షలు దగ్గరున్న డాక్టర్ గారి చేత చెప్పించుకుని చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్గా కొంతమంది సిస్టర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే, కొంతమంది సిస్టర్స్కి ఓవేరియన్ క్యాన్సర్ రావచ్చు, కొంతమంది తోబుట్టువులకి కోలాన్ క్యాన్సర్ రావచ్చు. సో ఈ 3 ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నాయి లేదా థరో ఫ్యామిలీ హిస్టరీ తీసుకుని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, హయ్యర్ లెవెల్ ఆఫ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కానీ, బ్లడ్ టెస్టులు కానీ చేయించుకొని వెంటనే దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్ సిస్ట్స్ ఉంటే కనుక, అంటే కేవలం నీటి బుడగలు అవన్నీ ఉంటే కనుక డిపెండింగ్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్ తనకి రిక్వైర్మెంట్ ఏంటి. సపోజ్ పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళు 20 to 30 years ఆఫ్ ఏజ్ ఉన్న ఉమెన్ హూ ఇస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుందండి. అదే కనుక టీనేజ్లో ఓవేరియన్ సిస్ట్స్ ఉంటే కానీ దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ OC పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కనుక పెడితే ఓవరీకి కంటిన్యూస్గా బ్రెయిన్ నుంచి స్టిమ్యులేషన్ తగ్గించి ఓవరీకి స్టిమ్యులేషన్ తగ్గడం వల్ల దాంట్లోంచి వచ్చే సిస్ట్స్ సైజు తగ్గే అవకాశం మంచిది. అదే 20 to 30 years ఉన్న లేడీ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనుకుంటే మనం పెట్టే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. బికాస్ OC పిల్స్ అంటే మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అవ్వరు. కానీ లార్జ్ ఓవేరియన్ సిస్ట్ ఉందంటే ఫస్ట్ ఆ సిస్ట్ని ట్రీట్ చేసుకున్నాకనే, అంటే ఆ సిస్ట్ సైజ్ తగ్గించుకున్నాక ఓరల్ కాంట్రాసెప్టివ్స్ తోటి అప్పుడే మనం పిల్లలు పుట్టే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇదే 35 years దాటిన ఉమెన్కి లార్జ్ ఓవేరియన్ సిస్ట్ ఉన్నాయి, ఇమీడియట్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అండి. వాళ్ళకి సర్జరీ చేయించుకుని ఆ ఓవేరియన్ టిష్యూ ఏదైతే ఉందో, మనం ఏ బుడగ అవ్వచ్చు, ట్యూమర్ అవ్వచ్చు, సిస్ట్ అవ్వచ్చు, హిమరేజిక్ సిస్ట్ అవ్వచ్చు, ఆ సిస్ట్ వాల్ ఏదైతే మనం సర్జరీ చేసి తీసామో తప్పకుండా పెథలాజికల్ టెస్టింగ్కి పంపించుకొని అది ఎలాంటి సిస్ట్ అనేది నిర్ధారించుకోవడం అనేది అవసరం. సో ఎలాంటి సర్జరీ ఎలాంటి లేడీకి ఎలాంటి సిస్ట్కి అవసరం అన్నది డిఫర్ అవుతుందండి. ఒకటే ట్రీట్మెంట్ ప్రతి లేడీకి ప్రతి సిస్ట్కి అన్నది ఉండదు. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ట్యూమర్ ఆర్ సిస్ట్ we decide what kind of treatment.